పేస్ట్ చాలా బాగుంది టేస్ట్. తింటావా? నో థ్యాంక్స్. ఓకే. అంకుల్ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉప్పు లేదురా, పప్పు ఉంది. ఎల్లి పప్పు సార్ కాసుకో. ఐ డోంట్ లైక్ సాల్ట్. ఇక్కడుంటే నువ్వు చెడిపోతావు. పదరా. ఓహో. ఏం చేస్తున్నావురా? ఏదో ఆడకూతురికి హెల్ప్ చేద్దామని. నిజం చెప్పు, ఎక్కడో వర్కౌట్ అయిపోద్దని ఏదోక కుర్తి. ఎక్స్క్యూజ్ మీ, ఐ ఓకే? యా ఎవ్రీథింగ్స్ ఫైన్. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇలాంటప్పుడే బ్రీద్ అని గట్టిగా తీసుకొని అని నెమ్మదిగా వదలాలి. ఓహో. ప్లీజ్ ట్రై ఇట్. మీరు చేయగలరు. యూ కెన్ డూ ఇట్. ఐ నో ఇట్. కమ్ ఆన్. వెళ్ళి పని చూసుకోండి. మగాడంటే బాగా సులకన అయిపోయింది ఈ సమాజంలో. ఏమైందిరా? ఇక్కడ పువ్వేరా? రే ఓ పని చెయ్యి, ఒక 18 ఏళ్ల కత్తిలాంటి అమ్మాయి ఫోటో పంపి. రే ఏంట్రా ఇది? కత్తి అడిగావు కదరా. కత్తికి బట్టలేసి పంపిరా. ఆ అమ్మాయి మన ట్రాప్ లో పడాలంటే ప్లాన్ ప్రాపర్ గా ఉండాలి కదా. కత్తికి బట్టలంటే ఎవరున్నారు? నీ గర్ల్ ఫ్రెండ్ కూడా పంపించి. నేను ఆ గర్ల్ ఫ్రెండ్ పంపరా. పంపిబే. ఎలారా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ హ్యాపెండ్ అంతే. శ్రీరామచంద్రమూర్తి. ఈరోజు న్యూస్ పేపర్ తీసుకుని డేట్ కనిపించేలా ఫేస్ పక్కన పెట్టి ఫోటో తీసి పంపించు. ఇది ముదురు కాదురా, దేశీ ముదురు. ఓ పని చెయ్యి, ఈ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేయి. ఇవాళ పేపర్ పక్కన పెట్టుకుని ఫోటో తీసి పంపించమని చెప్పు. అంటే అందులో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా, కుదరదు. టెక్నికల్ ప్రాబ్లం ఏంటది? అంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ 4 రోజుల క్రితం గొడవ పడ్డాం అనమాట. ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు అనమాట. సో తను ఫోటో పంపదనమాట. ఫోన్ చేసి నేను మాట్లాడతా. లేదురా, అంటే ఆ గొడవలోనే తన ఫోన్ నంబర్ కూడా డిలీట్ చేశాను రా. సో ఐఎమ్ సారీ, ఏమనుకోద్దు. ఇప్పుడు నిజం చెప్పు. రేయ్, నీకు పంపిన ఫోటో నా గర్ల్ ఫ్రెండ్ కాదురా. రేయ్, అంటే మీ ఫ్యామిలీ గొడవలోకి తన్నెందుకు లాగడం అని గూగుల్ నుంచి ఒక పిక్చర్ పంపించాను అంతే. మొత్తం నాశనం చేసావు కదరా. ఆ ఫోటో చూసినప్పుడు అనుకున్నా దొంగ సచ్చినోడా. ఇప్పుడు ఫోటో అడుగుతుందిరా, ఏం చేయమంటావు? అంటే ఫోటోషాప్ చేస్తే కాదు కాదు కాదు. అరే, ఈ ప్రాబ్లం నా వల్లే జరిగింది కాబట్టి ఐ విల్ హ్యాండిల్ దిస్ కేస్ రా. ప్లీజ్. ఈ రోజు పేపర్ కొనలేదు, రేపు కొని పిక్ పెడతాను. ఎవడ్రా నువ్వు? ఫేక్ అకౌంట్ గా ఇడియట్. ఏ మాత్రం డౌట్ రాకు. అవునే, నేనే బుజ్జిగాన్ని. నిన్ను వదలబొమ్మాలి. ఏంట్రా ఇది? తిడుతుందిరా అది. ఇప్పుడు నేనే బుజ్జిగాడని తెలిసిపోయింది కదరా. మొత్తం నాశనం చేసావు. దరిద్రుడని దరిద్రుడా. ఒరే బుజ్జిగా, నీకు లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ రాదురా. వచ్చినా నిన్ను ఫుల్ గా వాడేసుకుని జంప్ అయిపోతుంది. ఇదే నా శాపం. మగాడన్నాడు ఎవడన్నా దీంతో తిన్నగా మాట్లాడతాడరా? ఇంకా ఏంట్రా దాంతో మాట్లాడే తప్పగా. బాబన్నా ఏంట్రా యూట్యూబ్ లో అప్లోడ్ చేసేనా? అది చెప్పు. అందమైన సిరాజ. ఏంట్రది దరిద్రంగా ఇలా పెడతామని చూస్తారా? ఓ పని చెయ్యి, ఇంత పెద్దది ఎవరికైనా ఉంటుందా అని పెట్టు. 1 డేలో 1,00,000 క్లిక్లు వస్తారా? అన్న సబ్జెక్ట్ జుట్టు గురించి కదా. నేను మాట్లాడేది కూడా జుట్టు గురించేరా. చూస్తే తెలుస్తుంది కదా. రే బాబిగా, నువ్వు నా కోసం పని చేయాలరా. నమస్కారం మేడం. నమస్కారం. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. ఓ
రంగస్వామి కొంచెం బయటికి కొంచెం బయటికి సార్. ఒక 5 minutes. విషయం క్లియర్ గా చెప్పండి. ఏం లేదు మేడం, నాకు సీసీ రోడ్ కాంట్రాక్ట్ శాంక్షన్ అయింది, మీకు తెలిసే ఉంటుంది. అయితే అదో పెద్ద కాంట్రాక్ట్, ఇసుక సిమెంట్ రాయి ఐరన్ బోల్డ్ ఖర్చు అవుతుంది, పైగా బయట రేట్లు మండిపోతున్నాయి. మీరు కొంచెం సాయం చేయాలి. ఏం లేదు, టెక్నికల్ స్పెసిఫికేషన్ లో చిన్న చిన్న డీవియేషన్లు అంతేనమ్మా, అంతే, ఇంకేం వద్దు. మీకు ముట్ట చెప్పేస్తాను. ఎంత ఇవ్వగలరు? ఒక 25 లక్షలు దాకా ఇచ్చుకోగలనమ్మా. కాంట్రాక్ట్ చాలా పెద్దది అన్నారు, 25 అంటున్నారు. అమ్మా అంతగా నీకు ఇచ్చుకోలేను, ఇంకా చాలా మందికి ఇచ్చుకోవాలమ్మా. 25 lakhs ఫిక్స్ అంతే. ఓకే, మరి ఇప్పుడేమన్నా తెచ్చారా? తెచ్చాను మేడం, 2 lakhs అడ్వాన్స్. అన్నా ఏమైందన్నా, తీసుకుందా? ఎరా తీసుకుందా? అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? తెలిసి వచ్చావా? అన్ని తెలుసు అనుకున్నాడు మేడం. ఎప్పుడన్నా ఈ చుట్టుపక్కలకి వస్తే రాను. ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పు. ఆగు, ఈ డబ్బులు తీసుకో. థ్యాంక్స్ మేడం. ఆగు, నీ జేబులో కాదు, ఆ బాక్స్ లో వెయ్యి. మేడం వాట్ నాన్సెన్స్, ఆర్ యు సీరియస్? 2 lakhs ఫర్ ఫౌండేషన్. షట్ అప్. వెయ్. యు ఆర్ హార్ట్లెస్ మేడం. వెళ్ళు. ఏంటి బ్రో, ఏంటి గవర్నమెంట్ ఆఫీస్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఇది వర్కౌట్ కాదు బ్రో. సర్లే వదిలే. నా 2 లక్షలు పేటిఎం చేస్తారా? పెడే. అట్నుంచి కూడా వర్కౌట్ అవ్వలేదురా. 24 hours ఈ ఫేస్బుక్ మీద ఉన్న వర్కౌట్ అవ్వట్లేదు, ఆ బాబుగాడి ఐడియా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. రేయ్ లొకేషన్ ట్యాగ్ చేసిందిరా, అహోయ్ మాదాపూర్ అంట. అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, అమీర్పేట్, ఈ 10 kilometers రేడియస్ లోనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. చి ఆ కృష్ణవేణి హైదరాబాద్ లోనే ఉందని తెలిసినా కూడా పట్టుకోలేకపోతున్నాం. ఎంత దారుణంరా. అయినా అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఎతకడం ఏంట్రా. చియర్స్. హలో. యారా పప్పాను ఎప్పుడు పెడుతున్నావు? సత్య నా నెంబర్ ఎవరు ఇచ్చాడ్రా? ప్రమాణ పూర్తిగా బుజ్జిగాడి నెంబర్ ఎవరికి చెప్పను. ఇదిగో రాజుగారు కూడా పక్కన ఉన్నాడు, నీతో మాట్లాడతానంట. అరే కంగ్రాచులేషన్స్ రా బావా, చామండేశ్వర కూతురు కృష్ణవేణి కదా, సూపర్ ఫిగర్. ఫోన్ లో మాట్లాడండి రా, డైరెక్ట్ గా కాదు. ఆ సత్యగాడికి ఫోన్ చెప్పరా, నెంబర్ అడిగి షేర్ చేయొద్దు. అని ఇన్ని రోజులు ఊర లేకుండా ఎక్కడ తెచ్చారు అంటే? అది మరి సర్లే, ఆ కృష్ణవేణి చాముండేశ్వరి కూతుర్రా. అదే, దాని ఫోటో కావాలి, పంపించండి. పక్కన ఉంటే ఫోటో ఎందుకురా, సెల్ఫీ తీసుకో, ఇప్పుడు అదే లేటెస్ట్ ఫ్యాషన్. విసికించకుండా చెప్పిన పని చెయ్యండి రా. పాస్పోర్ట్ సైజ్ అయినా పర్లేదురా. అంటే నీకు ఇష్టమైన పాస్పోర్ట్ కావాలి అంతే కదా? అంతే. నేను చూసుకున్నాను, ఫోన్ పెట్టే. జాగ్రత్త రే. పెట్టే. ఇంత డబ్బు ఏం చేసుకుంటది? ఒక 50 రూపాయలు. ఇదిగా చెప్పింది అర్థమైంది కదా? మీరున్నాను బాబు, నేను చిటికలైతే తెచ్చేస్తాను. ఏది బ్లడీ టీవీ ఇన్ఫ్లుయెన్స్. రే దీని పాస్పోర్ట్ అంటే తెలుసా? ఏ రేషన్ కార్డు వస్తుందో ఏమో. చాలా క్లియర్ గా చెప్పాను, నాకు నమ్మకం ఉంది. క్లియర్ గా అది వస్తుంది. అబ్బా ఎంత నమ్మకమైన పని మనిషిరా. ప్రతి ఇంట్లో ఇట్లాంటి పని మనిషి ఉండాలిరా. చాలా నమ్మకమైన పని మనిషి రా. ఇంకో 50 రూపాయలు ఇస్తే అయిపోయేదిరా. నువ్వు వెళ్ళి పని చూసుకోవే. ఒక్క నిమిషం అమ్మా. గుడ్ వర్క్. ఎంతసేపు చూస్తారు సార్? కొట్టండి త్వరగా. మిగిలిన డబ్బులు కూడా తీసుకుని కుమ్మేండ్రా. మీరు లేకండి రా. ఇప్పుడు చెప్పండి రా, మా అమ్మాయి పాస్పోర్ట్ మీకెందుకు? ఏ అమ్మాయి సార్? బుజ్జిగాడు అడిగాడు సార్. అంటే బుజ్జిగాడి నెంబర్ నీ దగ్గర ఉందన్నమాట. లేదు సార్. ఫోటో తీసి గట్టు మీద పెట్టేశాను. అయితే బుజ్జిగాడిని లైన్ లో పెట్టు. నేను నిజంగా మీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లేదన్నా. అన్నా బుజ్జిగాడు ఇప్పుడే వచ్చాడన్నా. నేను చెప్పేది ఏంటంటే, ఏమైనా తిన్నారా? లేదు. ఏమైనా తింటారా? వద్దు. ఊరుకో అన్నా, ఎంతైనా మనం ఒకే ఊరు వాళ్ళం. వెయిటర్. అమ్మయ్యా, ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్క నిమిషం.
హలో శ్రీను ఎక్కడ? బేగం బజార్. బేగం బజార్ అంటే గుమ్మడి వడియాలకా? చిచ్చి కాదమ్మా, కోటిలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకున్నా బేగం బజార్ వచ్చింది అంతే. ఓకే 10 కి మీటింగ్ ఉంది, మర్చిపోలేదుగా? నేను అక్కడికే వస్తున్నా, ఆన్ ద వే. నువ్వెక్కడ? సుందరియా భవన్. సుందరియా భవన్ దగ్గర 2 నిమిషాల్లో ఉంటా. అన్నా బుజ్జిగాడు వరస్ట్ ఫిలో అన్నా, ఫుడ్ ఆర్డర్ చేసి జంప్ అయ్యాడు. 10,000 పేటిఎం చేయన్నా. 10,000 అంతేం తిన్నారా? టేస్ట్ బాగుందని. తిండిపోతే ఎదవల్లారా. ఇంతకీ ఆడెక్కడ? సుందరయ్య భవన్ దగ్గరికి ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్ళాడన్నా. సుందరయ్య భవన్ దగ్గర అమ్మాయా? అవునన్నా, అక్కడికి 2 నిమిషాల్లో వస్తానన్నాడు. మన అప్పలైన ఉండేది అక్కడే కదా. బుల్లబ్బాయ్ ఏంటా గోలా? ఆ బుజ్జాడు మిమ్మల్ని పట్టించారు కదండి, వాళ్ళు పండుగ చేసుకుంటున్నారమ్మా. ఏమ్మా మందుందా? అమ్మా మందుందా? ఒంట్లో బాగలేదా అమ్మా? మనసు బాలేదు. నా దగ్గర బ్రాండ్స్ పెద్దగా లేవమ్మా. బాధకి బ్రాండ్స్ తో పనే ఉంది డాడీ. అలా తాక్కమ్మా, లివర్ పాడైపోతుంది. ఇక్కడ లైఫ్ కే దిక్కు లేదు. లివర్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? పోయి అమ్మా రా తాగుద్దమ్మా, కొంచెం వాటర్. నేను తాగుతానని తప్పుగా అనుకుంటున్నారా? అబే అదేం లేదమ్మా, ఎలాగో సెకండ్ పేక్ తాగుతున్నావు కదా, తాగు తాగు. డాడీ అమ్మా అసలు ఆ బుజ్జిగడి పైన ఒపీనియన్ ఏంటి? వాడికేమ్మా, వాడు బంగారం. ఏంటి? వాడు ఉత్తర రాసుకెళ్ళమ్మా, పనికిరాని వాడికి ప్రతిరూపం వాడు. అవును డాడీ, ఫ్లోలో నిన్న తిట్టానా? అబ్బాయి అదేం లేదమ్మా. తిట్టడం అంటే గుర్తొచ్చింది, ఈ కాళ్ళు చేతులు తీసేసి అసలు మనిషిని లేపేసే బ్యాచ్లు ఉంటాయి కదా, వాళ్ళెవరైనా మన ఫోన్ బుక్ లో ఉన్నారా డాడీ? ఉన్నారమ్మా. ఇప్పుడు ఎందుకు? 10 లక్షలు పోయినా పర్లేదు. ఫోన్ చేయి డాడీ, బుజ్జిగా నేసేయాలి. ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకమ్మా, రేపేద్దాం. డాడీ ఈ ఆస్తి అంతా ఎవరికి? నీకేనమ్మా. మరి నీకే ఎందుకు ఆలోచిస్తున్నావు? అబే అదేం లేదమ్మా, అదేం లేదు. ఆ బుజ్జిగాడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు డాడీ. నా లైఫ్ అనే ఒక మొక్కని వేళ్లతో సహా పీకేసి మేకకు పెట్టాడు డాడీ. వాణ్ణి అమ్మోరు గుడి దగ్గర వేటను వేసినట్టు కసకస కసకసమని వేసేయాలి. ఆ లాంగ్వేజ్ ఏంటమ్మా? అంతే డాడీ, వాడి గురించి మాట్లాడినప్పుడు నా లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ ఇంతే. డాడీ యాక్చువల్లీ ఎవరికి ఫోన్ చేయకు, నువ్వే వేసొద్దు కానీ. చచ్చిపోవాలంతే. అయ్యో అల్లుడు గారు, తెలిసిపోయిందా? అల్లుడు గారు అత్త మీరు అమ్మాయితో కూర్చుని. మీరు అమ్మాయితో? అయ్యయ్యో ఏంటండి నా మనవరాలను కూర్చోబెట్టుకుని. నీ మనవరాలే అల్లుడితో కూర్చుంది. కూర్చో కూర్చో. ఓ పెగ్గేస్తారా? ఏంటే నీ మాటే నా మాట? ఏంటి ఇది? నాతో పని లేకుండా, నా ఇష్టం లేకుండా మీ అందరికి వేరే పని లేనట్టు నా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు. నువ్వు ఇష్టం లేదని చెప్తే పెట్టేవాళ్ళం కాదు. నీకు ఇష్టం లేదే చెప్పచ్చుగా. ఏంటి చెప్పేది? ఇదిగో ఈ గూట్లేగాడికి చెప్పాను. గూట్లేగాడా? నీకు చెప్పాను. దానికి మా అమ్మకి తెలీదా? పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకుని ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం కాదు. అయ్యో అయ్యో డాడీ ఒక స్మాల్ ఐడియా చెప్పమ్మా. అమ్మమ్మ బ్లెస్ మీ. ఇప్పుడు ఈ ముసల్దాన్ని వేసిస్తే పెళ్ళాగిపోతుంది కదా. ఎక్సలెంట్ ఐడియా అమ్మా. గ్యారంటీగా 1 సంవత్సరం వరకు నీకు పెళ్లి కాదు. పక్కా. పైగా ఇంట్లోనే పాతి పెట్టేయచ్చు. అల్లుడు గారు, అత్తగారు, నాన్న నీ వల్ల కాదు, నేను చంపేస్తా.
షాడోలు కనిపిస్తుంటే ఇంకా అనుమానం ఎందుకా నీకు? నువ్వా? కృష్ణవేణికి సారీ చెప్దామని. గేటు తూకొచ్చేవేంటయ్యా? తెరిచే ఉంది కదా. చూడలేదు అంకుల్. బెల్ ఐడియా రాలేదు అంకుల్. ఈ టైంలో సారీ చెప్పడానికి వచ్చావు అంటే మొన్న పట్టించినందుకు ఏమైనా అనుకుంటుందేమో అని. అలా ఏం అనుకోవట్లేదు కదా అంకుల్? చచ్చా, అలా ఏం అనుకోవట్లేదు. జస్ట్ నిన్ను చంపేద్దాం అనుకుంటుంది అంతే. కొన్నాళ్ళు చుట్టుపక్కల కనిపించుకో. 4 మనుషులను పెట్టి ఏది దొరికితే అది కట్ చేద్దామని చూస్తుంది. అది కాదు అంకుల్. ఏది కాదు, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. సాటి మొగడగా చెప్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. నేను వెళ్తానులేండి అంకుల్. నువ్వు బయలుదేరవయ్యా, పద. ఈ కాంట్రాక్టర్లు గేంట్రాక్టర్లు వస్తా ఉండు ఒక నిమిషం. ఏంటండి మీరు తీసుకొస్తున్నారు? మీ అబ్బాయి మా గోడ దూకుతూ కనిపించాడు. అమ్మ, డ్రాప్ చేసి పోదామని వచ్చి. ఏరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివా? ఇంకేంది గొడవలు తీసుకొస్తావరా ఇంటి మీదకి? సార్, అక్కడ తప్పుగా ఏం బిహేవ్ చేయలేదుగా? లేదు నాన్న, జెంటిల్మెన్ లాగే వెళ్ళా. ఒరే సూపర్ మ్యాన్ లా గోడలు దూకి జెంటిల్మెన్ అంటావేంట్రా వెదవా? పో లోపలికి. సారీ సార్. అబ్బాయిని ఏమనకండి, అబ్బాయి కదా. 2 రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. పెళ్ళా? అదేంటి? ఎప్పుడు? నీకేమిట్రా సంబంధం? పో లోపలికి. ఊరికే తెలుసుకుందాం. నువ్వేంట్రా తెలుసుకునేది? బొచ్చు పా. పెళ్లి గుడికి ఎవరండి? సేమ్ సంబంధం, వాళ్ళ బావతోనే. పెళ్లికి పిలుస్తాను, మీరు తప్పకుండా రావు. వస్తాను సార్. ఉంటానండి. ఉంటాను సార్. ఏంట్రా ఊళ్ళో విశేషాలు? కృష్ణవేణికి సుబ్బారావుకి మళ్ళీ పెళ్ళంట కదరా? ఆడు చాలా మంచోడ్రా. ఆడు చాలా అమాయకుడు బావా. ఆడిని చూస్తే పాపం జాలేస్తుందిరా. ఎందుకు బా? ఇప్పుడు కృష్ణవేణి బుజ్జిగాడు లేచిపోయారా, 4 నెలలు తిరిగారు. బ్రేకప్ తర్వాత మళ్ళీ సైలెంట్ గా తిరిగి వచ్చేసారు. ఏంటి నిజమే? మరి ఏ మాటకా మాట. సెకండ్ హ్యాండ్. రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా సెకండ్ హ్యాండ్ సుబ్బారావా, సెకండ్ హ్యాండ్ సుబ్బారావా, సెకండ్ హ్యాండ్ సుబ్బారావా అని పిలుస్తారు. అంతే కదా మరి. రే తొందర కానీ. ఏంట్రా ఇంత లేటు? మరి కాదేటండే, ఈ సైకిల్ మోటార్ సైకిల్ అంటున్నారా ఏంటండి బాబు? సరేలే పని చూడు. మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నా, ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వండి బాబు. ఏంటి 5,000కి బైక్ వచ్చేస్తుందా? మరి రాదేటండి, సెకండ్ హ్యాండ్ వస్తుందండి బాబు. సెకండ్ హ్యాండ్ బండి అనుకోండి, బోల్డ్ ఉపయోగాలు. ఆల్రెడీ ఎవడో వాడుంటాడు కదండి, తక్కువలో వచ్చేది, తొందరగా వచ్చేది. ఏమంటారు మరి? అయ్యి బాబు, నిజం చెప్తే కొడతారు బాబు. అక్కర్లేదండి బాగున్నా. అది బానే ఉంది. ప్రతి ఒడు నన్ను దొబ్బేస్తున్నాడు. సెకండ్ హ్యాండ్. అరే బుజ్జి ఆగరా. నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తారా? ఏ నిజం చెప్పాలి? నీకు మా కృష్ణవేణికి హైదరాబాద్లో ఏం జరగలేదు కదా? మళ్ళీ ఎప్పుడు అడగ. నో కమెంట్స్. నో కమెంట్సా? ప్లీజ్ చెప్పరా. గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. నో కామెంట్స్. పాపం రా బుజ్జి, ఏం జరిగిందో చెప్పేయచ్చు కదా. నీకు కూడా నో కామెంట్స్. బుజ్జి రే చెప్పరా బాబు. మీరేంటి ఇక్కడ? సీనుకి ఫీవర్. వేరే రూములు లేవా? వేరే రూములు లేవా? ఒకే రూమ్ అయితే రెంట్ తగ్గుద్దని. కంపెనీకి ఫేవర్ అవుతుందని మీకేమైనా ప్రాబ్లమ్? నాకేం ప్రాబ్లం? మా బావకు బొక్క తగ్గుద్ది, నాకు కంపెనీ దొరికింది. కంపెనీ మీదే కదా? ఏయ్, నేను చెప్పింది ఆ కంపెనీ కాదు, ఈ కంపెనీ. అక్కడ బుజ్జిగాడు లేకపోవడం ఏంటన్నా? లోపల ఎవడో పిచ్చోడు ఉన్నాడమ్మా. బుజ్జిగాడు పిచ్చోడే కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? చూద్దాం. సార్ ఓ పఫ్ పీల్చండి. బా, ఈ పిచ్చోడు నన్ను తగులుకున్నాడేంటి? శ్రీను, నువ్వేంటి ఇక్కడ? ఫీవర్. ఈ పిచ్చోడు పేరు శ్రీనునా? నాన్న, ఇతను శ్రీను అని మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ హాయ్. హాయ్. బుజ్జి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు అంకల్. అంటే ఫీవర్ కదా, డాక్టర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. అవునవును, నాకు కూడా చెప్పాడు. డాడీ, శ్రీనుని కూడా పలకరించు. శ్రీను ఎలా ఉంది? ఇప్పుడు ఓకే అండి, డాక్టర్ చెక్క చూడండి. ఏ బ్రో, ఈయనేంటి నన్ను చూసి సీను అంటున్నాడు? అబ్బాయి సీను చూసే సీను అంటా లేదో సార్, మీరు సీను చూసి సీను అన్నారా? అవును. చెప్పలా? ఎక్స్ట్రాలొద్దు. నిన్నే నిన్నే నిన్ను నిన్ను నిన్నే నిన్ను బ్రో. ఎవరు నన్ను? శ్రీను, ఎందుకు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఈడ సీనే చేస్తున్నాడు. ఊరుకో నాన్న, శ్రీను వింటే ఫీల్ అవుతాడు. నాకేం తెలుసురా. సిస్టర్, విజిటింగ్ కార్డ్స్ ఇంకెంతసేపు? వచ్చే వాళ్ళు ఎవరు లేరంటే క్లోజ్ చేసేస్తాను. ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి? మీరు చెప్పకపోతే నేను చెప్పను అనుకుంటున్నారా? బుజ్జి, మీ అమ్మ నాన్నకి ఫోన్ చేశా, ఆల్రెడీ వచ్చేసి చెప్పేసారా? ఎలా చెప్తారు సార్?
ఎలా చెప్తారు? చెప్పకూడదా ఏమా? చెప్పాలి నాన్న. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదంటే చెప్పకూడదు. ఏ మా బావ ఆఫీసులో నాకు ఉద్యోగం కావాలంటే మా అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పారా? చెప్పలేదే. నేనేం మాట్లాడుతున్నాను, అతనే మాట్లాడుతున్నాడు. అసలు అతను మాట్లాడుతున్నాడేంటి? అతని మనసులో బాధ ఉందేమో నాన్న. నువ్వు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను అడిగితే అతను ఆన్సర్ చేస్తాడు, అతను అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావు. ఇందులో సీను ఎవరు, బుజ్జి ఎవరు? సార్ బాధకు బుజ్జి సీను ఉండదు సార్. బాధ బుజ్జికైనా ఉండొచ్చు, బాధ సీనుకైనా ఉండొచ్చు. బుజ్జికి వచ్చిన బాధ బుజ్జిగా ఉండదు, సీనుకి వచ్చిన బాధ పెద్ద సీన్ అయిపోతుంది సార్. నా మాట ఏమిటిది? మా ఆయనకి నిన్ననే హార్ట్ ఆపరేషన్ అయింది. మళ్ళీ ఆయనకి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? మీరు వెళ్ళండి అమ్మా, అసలు ఆయుష్పడతా. ఇక్కడ పిచ్చోడు ఉన్నాడు, మీరు వెళ్ళండి వెళ్ళండి. పదమ్మా మనం బయలుదేరుతాం. అంకుల్ బుజ్జి కోసం ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. నైస్, పద్ధతులు బాగున్నాయి. బుజ్జికి ఇచ్చేసి. బుజ్జికి ఇవ్వాలి కదా. అయ్యా బుజ్జి ఇది ఎక్కడ పెట్టమంటారు? సెంటర్ లో పెట్టరా? సెంటర్ లో. అదేంటి అక్కడ పెట్టావు? నువ్వే కదరా సెంటర్ లో పెట్టమన్నావు. ఈ సెంటర్ లో కాదురా, పక్క సెంటర్ లో. ఓహో పక్క సెంటర్ లో. యా అక్కడ ఎందుకు పెట్టావు? అంటే సెంటర్ లో పెట్టమన్నారు కదా అని సెంటర్ లో పెట్టా. సెంటర్ అంటే ఫస్ట్ టైం సెన్సిబుల్ గా మాట్లాడావు బాబు. గుడ్, థ్యాంక్ యూ అంకుల్. హలో, కోటేశ్వరరావు. అయ్యో అవునా? ఏమైందన్నా? బుజ్జిగడ పేరెంట్స్ అమ్మా విజిటింగ్ అవర్స్ అయిపోయాక వచ్చారంట, ఆపేశారు. ఎక్స్క్యూజ్ మీ గురువు గారు, ప్లీజ్ ఓసారి ఫోన్ ఇలా పంపండి. ప్లీజ్ ఇలా పంపండి. హలో, ఫోన్ ఒకసారి పక్కనివ్వండి. మాట్లాడు బాబు. సార్ మా పేరెంట్స్ వచ్చారంట, విజిటింగ్ అవర్స్ అయిపోయినా ఆపారంట, లోపల పంపండి. ఓకే సార్. ఓకేనయ్యా, వెళ్ళండి. సాయం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మధు, ఒరే మధు, ఎట్లా? సార్ వాళ్ళు మీ పేరెంట్స్ కాదు కదా సార్, ఎందుకు అలా చెప్పారు? అలా చెప్తేనే పంపిస్తారు. బాగా చెప్పానా? ఐన్స్టైన్. ఏంటమ్మా ఇందాక ఏదేదో అన్నాడు, ఇప్పుడు పేరెంట్స్ అంటున్నాడు. కోపం పోయిందేమో నాన్న. ఎంతైనా పేరెంట్సే కదా. అది కాదమ్మా, ఇష్టమేని పేరెంట్స్ వస్తున్నారు కదా, ఎక్కువ మంది ఉంటే అబ్జెక్ట్ చేస్తారేమో. మీరిద్దరు వెళ్తే వాళ్ళిద్దరు వస్తారు. ఓకేనా? సరే వెళ్దాం రామా. ఆగండి మీరు. ఎవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేది? నేనున్నా, నేను చూసుకుంటా. స్టాప్ దేర్. సార్ మీరు ఆగండి సార్, మీరు వెళ్ళండి సార్. సరే రామా. చెప్పండి. టీమ్ లీడర్ కృష్ణవేణి గారు. టీమ్ లీడర్ కృష్ణవేణి గారి ఫాదర్ ఇక్కడ. అంకుల్ అర్జెంటుగా మా అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయమ్మా. ఈ నెంబర్ చేయాలి అంకుల్? ఈ నెంబర్కే. ఇదే అనుకున్నా, దీని బాబు కూడా తేడానే. అస్సలు తగ్గొద్దామా మనం, వాడే ఫోన్ చేస్తాడు. చేస్తే ఏం చేయాలి? క్షమించేద్దాం. నీలాంటోడు బాబుగా ఉంటే నేనేం బాగుపడతాను? వాడే. హలో బావగారు. రే రాజా రవీంద్ర, ఇంకా పెళ్లే కాలేదురా. బావా బావా అని వరుసలు కలపకు, కన్ఫ్యూజన్ అవుతాయి. డాడీ శ్రీను, ఐమ్ సారీ రా. నువ్వు నాకు కావాలి. బుజ్జిగడు కావాలా, సీనియర్ కావాలా? నాకు ఇద్దరు కావాలి. పెళ్ళికి ఇంకెంత టైం ఉంది? హార్డ్లీ 2 hours. అయిపోయాక చెప్పక దరిద్రం వెళ్ళిపోయేది. శ్రీను, దీనికేం తక్కువ లేదు. సర్లే, అదే స్టేషన్ అదే ట్రైన్, జంప్ అయిపోదాం. సరే, గోల్డ్ అంతా బీరువాలో పెట్టొచ్చేస్తా. ఒసే జాగ్రత్తగా తీసుకురా, మళ్ళీ ఎప్పుడు వస్తావో కూడా తెలియదు. నిన్ను మేపాలంటే చాలా ఖర్చు వద్దు అక్కడ. దండలు తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు? పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నానమ్మా. అమ్మో, ఇది మళ్ళీ కొంప ముంచేటట్టుంది. పెళ్లి కొడుకు ఎక్కడ మాట్లాడుతున్నాడే? అమ్మాయి కనపట్లేదు, మళ్ళీ అమ్మాయి కనపట్లేదురా. కోటేశ్వరరావు కొడుకు కనపడ్డా? ఆడు కనపడలేదు. కంగారు పడద్దు, మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయొద్దు. కోటేశ్వరరావు, మీరే ఎలా అయినా మీ అబ్బాయికి చెప్పి మా అమ్మాయిని వెతికి పెట్టాలి. సార్ పులి, నా కొడుకు పులి. ఒక్క నిమిషం. హలో నాన్న, చెప్పకుండా హైదరాబాద్ వెళ్తున్నావంట కదా? నీకెలా తెలుసు నాన్న? శాటిలైట్ కెమెరా పెట్టాను రా. సర్లే గాని చాముండేశ్వరి గారు అమ్మాయి మళ్ళీ చంపట్రా. దానికే పోయే కల నాన్న, పెళ్ళంటే చంపైపోతుంది.
ఏమో నాన్న వాళ్ళ ఇంట్లో విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? సర్లే కన్నానా మళ్ళీ చెక్కిల దాంట్లో ఇరుక్కోలేదు కదా? లేదు నాన్న, ఈసారి ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేశా. సరే గాని ఆ అమ్మాయి నువ్వు ఎలాగైనా పట్టుకోవాలన్నా. ఆల్రెడీ పట్టుకునే ఉన్నా నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేది? పెద్దవాడివి అర్థం చేసుకో. సార్ మా అబ్బాయి మీ అమ్మాయిని పట్టుకుంటారు సార్. సార్ నా కొడుకు పులి సార్, పులి. పులి అడిగారు. అయ్యయ్యయ్యయ్యయ్య. కంగ్రాచులేషన్స్. మీకు చెప్పే వెళ్ళారా? అవును. చాముండేశ్వరి, ఇప్పుడు ఎలాగో వాళ్ళ అబ్బాయి మన అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయారు. అందుకని మనమే వాళ్ళిద్దరు పారిపోయారని రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది?